ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెలో భాగంగా పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట గత 24 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సమ్మెకు మాజీ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేగి దివాకర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సఫీవుల్లా, సీనియర్ నాయకులు సంఘీభావం తెలిపారు. శిబిరం వద్దకు వెళ్లి అంగన్వాడీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేగి దివాకర్ మాట్లాడుతూ వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనము న్యాయమైన డిమాండ్ అని అన్నారు. షేక్ సఫీవుల్లా మాట్లాడుతూ అంగన్వాడీల శక్తి చూపిస్తామని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు అనంతలక్ష్మి, ఆశ కార్యకర్తల సంఘం ప్రతినిధి పద్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినుకొండరాము, షేక్ షఫీవుల్లా, ముక్క రామనాయుడు, కొమ్మోజీ లక్ష్మోజీ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని మీ గవర్నమెంట్ నే మార్చే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఇది తక్షణం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు మారిస్తే సుఖం లేదు. మీ ఆలోచనల్ని, మీ తాలూకా విధానాల్ని మార్చుకోండి. ముందు మీరిచ్చే మాటల్ని నెరవేర్చే కార్యక్రమాన్ని చేయండి. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. రేపు రాబోయే ఎలక్షన్లో మీరు కూడా అధికార పార్టీ పక్షంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళ ఓటు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటింటికి వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి సమాధానం? మీరు పెట్టే కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ఇన్ఛార్జీలు అయినా సరే వాళ్ళ సమస్యలు ఏం తీర్చారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు చీపో అంటే సిగ్గుపడి మీరు వెనకబడి వచ్చేసే పరిస్థితి రాబోయే రోజుల్లో మీ పార్టీ నాయకులకు కల్పించకుండా ఉండాలంటే ఈరోజు అంగన్వాడీ సమస్యలు అయితేనే కానీ, కార్మిక సమస్యలు అయితేనే కానీ, మన పారిశుద్ధ కార్మికుల సమస్యలు అయితేనే కానీ, మిగతా కార్మికుల తాలూకా సమస్యలు అయితేనే కానీ తీరిస్తేనే వాళ్ళు మీకు సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు. లేదా మరొకసారి మీకు అధికారం ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తారు. లేని పక్షంలో మీకు ఈ సంవత్సరమే మీకు ఆఖరి టైంగా తెలియజేయవలసి సమ్మె చేస్తుంటే ఒక ఎమ్మెల్యే అంటాడు, చోడవరం ఎమ్మెల్యే కర్ణం అది ధర్మశ్రీ 5వ తారీఖు నుంచి మీరు సమ్మెని విడదీసి ఉద్యోగాలు రాబోతే ఉద్యోగాలు తెస్తా అంటాడు. మన సత్తా ఏంటో చూపిద్దాం ఒకసారి ధర్మశ్రీకి. 5వ తారీఖున ఒకసారి చూపిద్దామా, అతని ఇంటికి వెళ్ళి నేను చూపిస్తాను ఒకసారి అతనికి. మనం ఉంటేనే కదా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ముఖ్యమంత్రులు. మనం అనేది తిరగబడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఈ మీ పోరాటం ఎంత ఉద్రిక్తత అయినా సరే దానికి పూర్తి మద్దతుని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. రానున్న రోజుల్లో 2024లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏవైతే మన సమస్యలు ఉన్నాయో పూర్తిగా వీటన్నిటినీ తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.